హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం రానున్న ఎంపీ ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటే కనుక తెలంగాణలో కాంగ్రెస్ 64 సీట్లు అసెంబ్లీలో సాధించుకుంది. అదేవిధంగా తెలంగాణ వెనకబడ్డప్పటికీ కూడా మేము బలంగా సాధిస్తామని చెప్పి పార్లమెంటరీ సమావేశాలు ఇంటర్నల్ మీటింగ్స్ కూడా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే కనుక బీజేపీ కూడా మేము తక్కువ కాదనుకుంటా ఉండడంతో కూడా ఇప్పుడు తెలంగాణ ఎంపీ ఎలక్షన్ అనేది హాట్ టాపిక్గా మారిన తరుణంలో అసలు ఎలా ఉంది అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? కాంగ్రెస్ టు బీజేపీనే ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కొట్టేస్తే ఏం లాభం లేదు. బీఆర్ఎస్ ఆల్రెడీ ఇక్కడ లేదు కదా, కాంగ్రెస్కు బీజేపీ సెంటర్లో ఉన్నాయి కాబట్టి రెండు పోటీ పడితే ఏమన్నా మనకు ఆపోజిషన్లో ఏమన్నా పనికి వస్తుంది. అది బీఆర్ఎస్కి వేస్తే ఏం లాభం ఉంటుంది? గవర్నమెంట్ లేదు, ఏం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోవడం తక్కువ అనిపిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడితే ఏదైనా మనకు ఫలితం అనేది ఉంటుంది. అంటే ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెసా బీజేపీనా? బీజేపీ గెలిస్తేనే మనకు దేశానికి మంచిది, అలాగే రాష్ట్రానికి కూడా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే దీని గురించి బీజేపీ గెలవాలనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది, పైన బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ ప్రభుత్వం ఉంది కదా. బీజేపీ గెలిస్తే మనకు పార్లమెంట్లో కూడా దేశంలో కూడా మంచి పనులు తెలంగాణకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటివరకు ఉన్నది కదా, పనులు ఏం చేయలేదనుకుంటున్నారా? అంటే హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది కదా. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే డెవలప్ అయింది కానీ జిల్లాల వారీగా చూసుకుంటే మాత్రం ఏం లేదు. రైతులను కూడా బాగా పట్టించుకోవడం కూడా లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. సిటీని డెవలప్ చేశారు, అది కాదనట్లేదు, కానీ మనం తెచ్చిన తెలంగాణ కోసం అయితే సిటీని కోసం కాదు కదా, తెలంగాణ మొత్తం బాగుపడాలనే ఆలోచనలో మనం టీఆర్ఎస్ను తెచ్చుకున్నాం. తెలంగాణ కూడా తెచ్చుకున్న తెలంగాణ ఇలా అప్పుల కుప్పలుగా మారింది. ఇలా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ గెలవచ్చేమో అని కొంతమంది అంటారు కదా. మరి వస్తాయి, దానికి కాంగ్రెస్ కూడా సీట్లు వస్తాయి కానీ జిల్లాల వారీగా చూసుకుంటే కాంగ్రెస్ ఇక్కడ మన ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు వస్తాయి, దక్షిణ తెలంగాణలో బీజేపీకి సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పరంగా చూసుకుంటే కనుక ప్రజాపాలన కానీ ప్రజా దర్బార్ కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అసలు లేడీస్కి ఉచిత బస్సు కానీ బస్సులు అంటే ఫ్రీ బస్సులన్నీ ఇచ్చారు కదా, అది కొన్ని రోజుల వరకు ఇప్పుడు ఏమైనా తీసేస్తే కూడా దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద ఆపోజిషన్ వస్తుంది. అందుకని ఇప్పుడు అది నడుస్తూనే ఉంటుంది. తర్వాత ఆలోచించి చేస్తారు. ఇంకా అందరు బతుకులు బాగుండాలంటే కూడా అది మార్చే ప్రసక్తి అయితే ఉంది. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి 12,000 ఇస్తా అన్నారు, దాని గురించి మీ స్పందన ఏంటి? అసలు ఇస్తారంటే ఇప్పుడు అది అన్ని చెప్పిన హామీలు అన్నీ నెరవేర్చడం అయితే సాధ్యం కాని పని. కొన్ని అయితే చేస్తారని అనుకుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణలో కొంచెం మంచి చేయడానికనే చూస్తున్నాడు. ప్రజల అభిప్రాయం కూడా చూస్తారు, అందరి ఆలోచనలు బట్టి గవర్నమెంట్ ఫామ్ అవుతుంటుంది. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు? 8 వస్తుంది అనుకుంటా, 8 నుంచి 10 లోపు వస్తుంది బీజేపీ ఎంపీ సీట్లు. కాంగ్రెస్ మిగతా 6-7 సీట్లు వస్తుంది అంతే. బీఆర్ఎస్ మీరు చెప్పిన లెక్కలేదు, బీఆర్ఎస్కి అయితే 1-2 అంతే. మరి అంతలా ఎలా పడిపోతుంది? కేటీఆర్ ఒక పక్క, లేదా కవిత కానీ లేదా హరీష్ రావు కానీ వీళ్ళందరూ పోటీ చేస్తారని వినిపిస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల. అలా చెప్తుంటారు కానీ వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, హరీష్ రావు, కేటీఆర్. అలా చెప్తుంటారు, జనాలను మభ్య పెడుతుంటారు అంతే. అంతా ఇంకా ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే వాళ్ళకే గవర్నమెంట్కి ఇబ్బంది ఉంటుందని అనుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు కనుక నిజంగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా లేదా? కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ కల్వకుంట్ల కుటుంబం అయితే గెలుస్తుంది, మిగతా ఎవరన్నా కొంచెం ఇబ్బందినే. వాళ్ళ మీద అభిమానం కూడా ఉంది కదా, వాళ్ళు ఎవరన్నా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది కానీ వేరే వాళ్ళు కష్టం. మీరేమనుకుంటారన్న ఎంపీ ఎలక్షన్ల గురించి? ఇక్కడ ఎన్ని సీట్లు రావచ్చు, అసలు ఎవరికి ఎక్కువ రావచ్చు? బీజేపీకి ఎందుకు? అసలు మోడీని చూసేస్తారా లేదంటే అభివృద్ధి చూసేస్తారా? ఎలా అసలు అది అసలు అభివృద్ధి కూడా బాగా చేస్తుంది కదా మోడీ. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.